చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే తెలుగులో కామెంటరీ ఏంట్రా ఎవడు చూస్తాడు అసలు ఏంటి ఇది ఒక డౌట్ ఉండిపోయింది. అంటే వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు ప్రాపర్గా మక్కీకి మక్కీ దించి మనం ఇక్కడ చెప్పామంటే మన వాళ్ళు చూడరు. తెలుగు కమెంటరీ ఇలా కూడా చేయొచ్చు అన్న థాట్ అసలు ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కమెంటేటర్ నుంచి, అంటే ప్రీవియస్గా మీ ముందు చేసిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, లేకపోతే మీరే ఒక థాట్ పెట్టుకుని మీ సైడ్ నుంచి ఒక ఇనిషియేటివ్ తీసుకుని అట్లా స్టార్ట్ చేశారు? అసలు ఏం జరిగింది? ఓకే, దీనికి హిస్టరీ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్లో మాత్రమే కామెంటరీ ఉండేది, మీకు తెలిసిన విషయంగా. తర్వాత ఐ థింక్ 2011-10 ఆ ప్రాంతంలో హిందీలో స్టార్ట్ చేశారు. హిందీలో స్టార్ట్ చేసినప్పుడు కూడా అందరూ అనుకున్నారు హిందీలో ఎలా చెప్పాలని. స్పోర్టే ఇంగ్లీష్ స్పోర్ట్ కదా, అన్ని ఇంగ్లీష్ పదాలే ఉంటాయి దాంట్లో. ఫీల్డింగ్ పొజిషన్ నుంచి షార్ట్ ఆడిన దాకా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఏ భాషలో చెప్పినా కూడా ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోదు. హిందీ కూడా జనాలకి అర్థం కావడానికి, నచ్చడానికి, ఇష్టపడడానికి ఒక 4-5 సంవత్సరాలు పట్టింది. అలాగే తెలుగులో 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దానికంటే ముందర ఐ థింక్ సోనీలో చేసేవాళ్ళు, కాకపోతే స్పెసిఫిక్గా డెడికేటెడ్ ఛానల్ అంటూ లేదు అప్పుడు. 2018లో అప్పుడు కూడా స్పోర్ట్స్ ఛానల్ లేదు, స్టార్మా గోల్డ్లో స్టార్ట్ చేశారు. తర్వాత 2019లో స్పోర్ట్స్ ఛానల్ 24/7 తెలుగు ఛానల్లో లాంచ్ చేశారు. సో ఈ ఐడియా వచ్చింది స్టార్ స్పోర్ట్స్ వాళ్ళకి. సో క్రెడిట్ టు దెమ్ ఫర్ దాట్. రీజనల్లో కూడా తీసుకెళ్దాం ప్రతి స్పోర్ట్ని అని. అది ఇలానే చేయాలా అలానే చేయాలా అంటే ఎవరి దగ్గర ఐ డోంట్ థింక్ ఎనీబడి హ్యాడ్ అన్ ఐడియా. అట్లా స్టార్ట్ చేశారు. ఓకే, ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుని ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. చేస్తూ 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 కాస్త అర్థమైంది జనాలకి, కొంచెం వినడానికి వినసొంపుగా మారిందేమో, ఇంకా అయింది అనుకోవట్లేదు. బికాస్ చాలామందికి ఇప్పటికి కూడా డిఫాల్ట్ ఇంగ్లీష్లో వినడమే అలవాటు. నేను కూడా ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంట్లోకి వెళ్ళి ఫస్ట్ పెట్టగానే ఇంగ్లీషే వస్తుంది, దాని తర్వాత ఎర్రే తెలుగు మంది కదా అని చెప్పి మారుస్తాం. ఇంట్లో కూడా ఇప్పుడు నేను చేస్తున్నా కాబట్టి ఇంట్లో అమ్మ నాన్న తెలుగులో పెట్టి చూస్తారు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కాబట్టి. బట్ లేకపోతే డిఫాల్ట్ ఎవరికైనా ఇంగ్లీషే. బట్ కాలక్రమేణా అది నెమ్మదిగా అలవాటు అవుతుంది. విని 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 అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ గెట్ యూస్ టు ఇట్ టైం పట్టింది, అది అయితే ఫ్యాక్ట్. అది ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అలవాటు అవుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు. కొంచెం అలవాటు కాదు, ఘోరంగా వైరల్ అవుతుంది కమెంటరీ వీడియోస్. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఏదో ఒక వీడియో, ఒక తెలుగు కమెంటరీ ట్రోల్ అవ్వడమో వైరల్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. ఇనీషియల్గా నేను కూడా తెలుగు కమెంటరీ వచ్చినప్పుడు ఏదో సోచ్ చెప్తున్నారు ఎందుకు, మళ్ళీ ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. అందరికీ ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది, ఇంగ్లీష్ పెట్టుకోవడం. వన్స్ మీరందరూ కమెంటరీ ఈ తెలుగు సినిమా డైలాగులు అవి ఇవి పట్టాభిషేకం మొదలు పెట్టండి ఇవన్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి తెలుగులోనే ఇంట్రెస్టింగ్ ఉంది, సర్లే వాళ్ళు షార్ట్ ఆడతారు మనం ఎంజాయ్ చేసుకుంటుందాం ఆ పాయింట్లోకి వచ్చేసింది. సో ఈ డైలాగ్స్ అన్ని ఇంక్లూడ్ చేయాలి, ఇట్లా ఎంటర్టైనింగ్గా చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? సో నాకు స్టార్ట్ చేసినప్పుడు ఇలా చేసేవాడిని కాదు. నేను కూడా నార్మల్గా కొంచెం రిజర్వ్డ్గా చేసేవాడిని, బికాస్ నాకు కాన్ఫిడెన్స్ తక్కువ స్టార్ట్ చేసినప్పుడు. బట్ నెమ్మదిగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత సరే అందరిలాగా చేస్తే, ఇప్పుడు అందరు ర్యాంకర్స్లా చేస్తే ధనుష్కి ఎందుకు ఒక స్పెషల్ మెన్షన్ వస్తుంది, మీ యూఎస్పీ మీకు ఉంటుంది. అలా నేను నా యూఎస్పీ ఎలా క్రియేట్ చేసుకొని ఆలోచించా. చిన్నప్పటి నుంచి స్కూల్లో కాలేజ్లో ఏ ప్రొఫెసర్ చెప్పింది, టీచర్ చెప్పింది గుర్తుంది అంటే ఎవరైతే ఎంటర్టైనింగ్గా చెప్పేవాళ్ళు, ఎవరైతే కొంచెం హ్యూమన్ మిక్స్ చేసి చెప్పేవాళ్ళో ఆ లెసన్సే గుర్తున్నాయి ఇప్పటికి కూడా, ఆ టీచర్సే ఇప్పటిదాకా గుర్తున్నారు. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా వాడదాం అనుకున్నా. అండ్ ఐ థింక్ ఈవెన్చువల్లీ క్రికెట్ ఎంత కాదన్నా ఒక ఎంటర్టైన్మెంటే, స్పోర్టే నిజంగానే. బట్ చూసేది ఎందుకు, ఎంటర్టైన్ అవ్వడానికి. అలాగే సినిమా చూసి ఎంటర్టైన్ అవుతాం, అలాగే క్రికెట్ చూసి కూడా మనం బేసిక్గా యూ హ్యావ్ టు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. సీరియస్గా ఏదో నాలెడ్జ్ ఇచ్చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఈ స్పోర్ట్ అందరికీ తెలుసు ఇప్పటికే, ప్రతి ఒక్కళ్ళకి రికార్డ్స్ దగ్గర నుంచి సచిన్ ఏ రోజు ఏ మ్యాచ్లో ఎంత కొట్టాడు, ఎన్ని బాల్స్లో కొట్టాడు, స్ట్రైక్ రేట్ సహా అందరికీ బట్టి తెలుసు. షార్ట్స్ కూడా తెలుసు, ఏ షార్ట్స్ ఎక్కడ కొడితే ఏది లేదు అన్నీ తెలుసు. ఇంకా అదే చెప్తే కొత్తగా ఉంటుందని చెప్పి నేను వాట్ ఐ థాట్ ఇస్ కొంచెం పాప్ కల్చర్ రెఫరెన్సెస్, మన సినిమా రెఫరెన్సెస్, లేకపోతే మీమ్స్ రెఫరెన్స్లు, లేకపోతే నాకున్న అలవాటు ఏంటంటే నేను ఇంజనీరింగ్ చేశాను కాబట్టి కాస్త ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏవో ఒకటి ఎవరో అందరికీ ఎలాగో కనెక్ట్ అవ్వాలి కదా అని ఐటీలో పనిచేశాను కాబట్టి కాస్త కంట్రోల్-C కంట్రోల్-V అనడం, లేకపోతే ఐటీ రెఫరెన్స్లు ఇవ్వడము, ఇలాంటివో తీసుకొస్తే ప్రతి ఒక్కళ్ళకి కనెక్ట్ అవుతుందేమో అన్న ఒక ఎక్స్పెరిమెంట్. అది ఎక్కడో కాస్త పనిచేసినట్టుంది.